సత్యసాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సర్వం సిద్ధంగా ఉన్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై విలేకరులకు వివరించారు. అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. సత్యసాయి జిల్లాలోనే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ఓట్లు వేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కోరారు. ఈరోజు అంటే 11వ తేదీ మే అంటే మనం ఇంకా ఒక్క రోజుకి మాత్రమే 4 తేదీ ముందుగా రేపు 11వ తేదీ 4 డే కంటే ముందు మనకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ 6కి ఎక్కడ కూడా 6 తర్వాత ప్రచారం అనేది జరుగుతుంది. సో క్యాంపెయినింగ్ అనేది ఆగిపోతుంది. బట్ డోర్ టు డోర్ ఇంటికి తిరిగి చేసుకునేదానికి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి. అది పర్మిషన్ తీసుకొని ఇంటికి చేసుకోవాల్సింది. అంటే వెహికల్స్, వాహనాలు, బైకులు వాడకుండా అభ్యర్థి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచుకునేదానికి, సీరియల్ నెంబర్ చెప్పుకునేదానికి, బ్యాలెటింగ్ యూనిట్లో వాళ్ళ నెంబర్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి అప్లై చేసుకోవడానికి ఇస్తున్నాము. మనకి 13వ తేదీ పోల్ జరుగుతుంది. సోమవారం 12 అంటే రేపు డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలక్షన్ మొత్తం పంపడం జరుగుతుంది. ఇవి మనకి 6 కాన్స్టిట్యున్సీస్లో 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. 6 ప్లేసుల నుంచి ఎలక్షన్ మెటీరియల్ మనము పోలింగ్ అధికారులకు, ఇతర అధికారులకు చేసి పంపిస్తున్నాం. సో మన దగ్గర మొత్తం 15 ఉంటాయి. వీటిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకి ఒక PO, 5 మంది ఇతర ఆఫీసర్స్ బయట ఉంటారు. ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారో వారు మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి మన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని కూడా ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఎవరు వెళ్తారు, ఏ టీం వెళ్తుంది అనేది రేపు మార్నింగ్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. అప్పటివరకు ఇది ఎవరికి తెలియదు, ఎక్సెప్ట్ నాకు, మా అబ్జర్వర్స్ కలిపితే ఎవరికి తెలియదు. ఇది కూడా రేపు మార్నింగే బయట పెడతాం. ఇది వాళ్ళ నైట్కి రిటర్నింగ్ అధికారులు చేస్తాం. రేపు మార్నింగ్ వాళ్ళు పబ్లిష్